ఒకడు బాగా పిసినగొట్టున్నట్ట. పొరపాట్లు కూడా ఎవడికి ఏమీ ఇయ్యడు, వాడు ఇస్తే అడ్డుకుంటాడు. వాడి భార్య పరమ పుణ్యాత్మురాలు, అటువంటి వాళ్ళని దేవుడు కలిపేస్తాడు. మొత్తం పాజిటివ్ నెగిటివ్ ఉంటేనే ఆయనకు ఆనందం, ఆడుకోవచ్చు. బాగా ఖర్చు పెట్టేవాడికి పొదుపు చేసే పెళ్ళాన్ని ఇస్తాడు. బాగా పొదుపు చేయాలనుకునే మొగుడికి మొత్తం 3 రాష్ట్రాలు దగ్గర పెట్టేసి దాన్ని ఇచ్చేస్తాడు. ఇది మొత్తం చూసేస్తుంది, వాడి సంగతి, వాడి పుట్టింటి సంగతి కూడా చూసేస్తుంది. అలాంటితేనే దేవుడు ఆట నడుస్తుంది. బాగా ఆయన ఆడుకుంటూ ఉంటాడు. మంచి సినిమా బాగుండాలంటే వారు అలాగే ఉండాలి, అంతా ఒకలా ఉంటే ఏం బాగుంటుంది. అందుకని ఆయన భార్య పరమ పుణ్యాత్మురాలు, వీడు పిసినగొట్టు. పైగా భార్య మీద విపరీతమైన కోపం, ఎందుకంటే అందరికీ దానం ఇస్తాం, ఇల్లు అంతా గొల్లైపోయింది. వీడు గొడవ ఇక్కడ. ఒకరోజు వాడు అన్నం తింటున్నట్ట, విస్తరాకేసు కంచంలో తింటే అరిగిపోతుందని ఆకులో తింటాడు. అది కూడా ఎవడో ఇచ్చింది. ఈవిడ ఏదో వడ్డించి తింటున్నాడు. అక్కడ ఏదో చెంబులో నీళ్లు ఉన్నాయి, తాగుతున్నాడు. ఈలోపు ఏదో పెళ్ళంతో గొడవ వచ్చింది. కోపం వచ్చి ఆ పెళ్ళం మీద విసిరేశాడు ఆ చెంబుని. ఆవిడ తప్పుకుంది, అది వీధి గుమ్మంలో పడింది. అక్కడ ఓ కుక్క చావడానికి సిద్ధంగా ఉంది, దాని నోట్లో పడ్డాయి ఈ నీళ్ళు. ఆ కుక్క బతికింది, ఆ నీళ్లు తాగి అని చూసి వెళ్ళిపోయింది. వీడికి అసలు విషయం తెలిస్తే పోయాడు. అది పొరపాటున తాగింది, బతికింది. తర్వాత వీడు కొంతకాలానికి పోయాడు. వెంటనే అక్కడికి దేవలోకం నుంచి దూతలు వచ్చారట, ఎక్కడికో తీసుకెడుతున్నారట. సుగంధాలు వీస్తున్న మార్గం, అన్ని జవ్వాది చెట్లు, ఎక్కడ చూసినా సుగంధం. వాడికి అనుమానం వచ్చింది, మనం వెళ్ళాల్సిన దారి ఇది కదే. ఇక్కడ వాడు ఏమిటో వాడికి తెలుసుగా, చిత్తంలో ఉన్నాయిగా జ్ఞాపకాలన్నీ, మన రూట్ ఇది కదా, ఏదో రాంగ్ రూట్లో పెడుతున్నట్టుగా ఉన్నాం. మనం ఖచ్చితంగా నరకానికి పోతాం కదా శాస్త్రం ప్రకారం. ఇది దివ్య మార్గంలో తీసుకెడుతున్నాడు. ఆ దేవత ఇగో మీరు పొరపాటు పడ్డారేమో చూడండి, మా ఊళ్ళో ఒక ఆయన పుణ్యాత్ముడు ఉన్నాడు, ఆయన బదులను తీసుకెళ్ళారు అంటే వీడికి ఇంకా బతికేద్దాం మన కిందకు వచ్చి. అందుకని దానం చేద్దాం అంటే ఏమీ లేదు నా అబ్బాయి, నువ్వు జీవితం అంతా పాపాలు చేసావు, భార్యను కూడా ఏడిపించుకుని తిన్నావు. కానీ ఆ చివరి రోజుల్లో పొరపాటున భార్య మీద కోపంతో ఆ ఇత్తడి చెంబు విసిరావే, అది బయటికి వెళ్ళింది, అది కుక్క నోట్లో పడింది. ఆ కుక్క నోట్లో పడడం వల్ల అది బతికిన పుణ్యానికి నిన్ను 5 నిమిషాల స్వర్గంలో అట్టి పెడుతున్నావు, తర్వాత చూసుకొని ఈ సంగతి వాడికి చెప్పేశా. 5 నిమిషాల స్వర్గం. వాడికి మతిపోయింది. అయ్యి బాబోయ్, దీనికి ఇంత లెక్క ఉందా అనుకున్నాడు. వాడు స్వర్గానికి తీసుకెళ్ళాడు. దేవేంద్రుడు వెంటనే ఖాళీ చేశాడు. కుర్చీ ఖాళీ చేయాల్సిందే లెక్క, ఇంక మళ్ళీ లెక్క అది. దేవేంద్రుడు కుర్చీ ఎంతవరకు అంటే మరుడు వచ్చేవరకే. దానికి 5 ఏళ్ళు 20 ఏళ్ళు లెక్కలేదు, మరుడు వచ్చేవరకే. 100 యజ్ఞాలు చేసిన వాడు ఎవడన్నా ఒకడు వస్తే ఖాళీ చేయాల్సిందే. దేవేంద్రుడు ఖాళీ చేశాడు, ఈయన వచ్చి కూర్చోబెట్టారు. వెంటనే వీడికి చాలా తెలివి వచ్చిందండి, చావు తెలివి అంటారు దీన్ని, స్వర్గంలో కూడా పనిచేస్తుంది. వెంటనే వాడు అక్కడేదో చెట్టు ఉంది, అదేమిటన్నట్ట, కల్పవృక్షం అన్నట్ట. వెంటనే ఒక ఆయన పిలిచి, అక్కడ ఋషులు ఉంటారు కదా, గడ్డం వేసుకుని వాళ్ళు, ఇగో ఇది మీరు పట్టుకెళ్ళిపోన్నారు దాని విషయం. తర్వాత అక్కడేదో ఆవు ఉంది, ఇదేమి కామధేను, వశిష్ఠుల వారిని పిలిచాడు, మీరు తీసుకెళ్ళన్నారు. తర్వాత రంభ వచ్చి డ్యాన్స్ ఆడుతాడు, నాకు టైం లేదు మానే అన్నాడు. నాకు సమయం లేదు నీ డ్యాన్సులు చూడడానికి, నేను స్మార్ట్ ఫోన్ కూడా తెచ్చుకోలేదు, ఎందుకు వచ్చిన కూడా రికార్డు చేద్దామని పో అవతల కానాడు. వాళ్ళందరినీ దానం ఇచ్చాడు. కామధేను ఇచ్చాడు, కల్పవృక్షం ఇచ్చాడు. 5 నిమిషాలు అయిపోతుంది, లేచాడు. చింతామణి పీఠాన్ని కూడా దానం ఇచ్చాడు, కూర్చున్న కుర్చీ. ఏమిటి ఇలా చేస్తున్నాడు పిచ్చాడు, 5 నిమిషాల్లో అలాగే ఉంటాయని నెక్స్ట్ తర్వాత చూడండి అనుకుంటున్నారు వీళ్ళు. అప్పుడు వాడు వచ్చి గుమ్మం దగ్గర ఉండే యమకింకరుణ్ణి తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళని ఒక ప్రశ్న ఇచ్చాడు. నేను తెలియకుండా ఏదో భార్య మీద కోపంతో నీళ్ల చెంబు విసిరితే అది కుక్క నోట్లో పడితే దాని ప్రాణం నిలబడినందుకు నాకు 5 నిమిషాల స్వర్గం ఇచ్చారే, నేను స్వర్గాధిపతినై ఉండి తెలిసి కామధేనువుని, కల్పవృక్షాన్ని, చింతామణి పీఠాన్ని దానం ఇచ్చా, దానికి ఫలితం ఏమిటో నాకు ఇప్పుడు చెప్పండి. వాడి తెలివికి దేవేంద్రుడు ఆశ్చర్యపోయి, శాశ్వతంగా నీకు ఇచ్చేస్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను స్వర్గం అని చెప్పి. దానం అంత ఫలితాన్ని ఇస్తుంది. సరదాగా చెప్పుకునే వ్యవహారమైనా లోకంలో ప్రచారంలో ఉన్న కథ. తెలిసి చేసిన ఇస్తుంది, తెలియక చేసిన. వాడు ఎందుకు గ్రహించాడు అంటే, తెలియక చేసింది అంత ఫలితం ఇస్తే, తెలిసి చేస్తే, ఒక ఇంత విలువైన వస్తువులు చేస్తే, ఆ 5 నిమిషాల్లోనే కల్పవృక్షాన్ని రియల్ ఎస్టేట్లో పెట్టేద్దాం, పబ్లిక్ ఇష్యూ విడుదల చేద్దాం అనుకోలేదు వాడు. కామధేను పాలు డైరీలో పెట్టి అమ్మేద్దాం, 5 నిమిషాల్లో ఎన్ని వస్తాయండి. మనమైతే అలాగే ఆలోచిస్తాం. 5 నిమిషాల్లో పబ్లిక్ ఇష్యూ చేసి కామధేనువును మొత్తం నెత్తురు కూడా పిండేసి అమ్మేస్తాం, లీటర్ 1000 రూపాయలు. ఆయన అలా ఆలోచించాల. దానం వల్ల ఇంత పుణ్యం ఉన్నప్పుడు, తెలియకుండానే ఇంత ఉన్నప్పుడు, తెలిసి చేస్తే ఎంత ఉంటుంది, అనవసరంగా నేను అనుభవించడం ఎందుకు, ఎవరికో ఇచ్చేద్దాం, దాని సంగతి ఏమిటో అడుగుతాం. అంటే వాడికి శాశ్వత స్వర్గలోక నివాసాన్ని కూడా కల్పించారట. అలా ఉంటుందండి ఖచ్చితంగా. అందుకే మీరు గమనించండి, ఆకాశంలో ఎప్పుడు ఒక కవి చెబుతాడు, భోజమహారాజు యొక్క చరిత్ర రాశాడు ఒక బల్లాల మహాకవి అని. భోజమహారాజు జీవితాన్ని ఆయన మహాదానాలు చేశాడు కాబట్టి, కవిత్వాన్ని కూడా పోషించాడు కాబట్టి, ఆయన జీవితాన్ని మొత్తం భోజ చెంపు అని రాశాడు. భోజన జీవిత కథ, భోజ చరిత్రం అని రాశాడు.
అందులో ఒక మాట అంటాడు, సంగ్రహైక పరప్రాయక సముద్రోపి రసాతలే, సంగ్రహైక పరప్రాయక సముద్రోపి రసాతలే, దాతారం జలదం పశ్య గర్జంతం భువనోపరి. ఎప్పుడు జీవితంలో మన చెయ్యి పైన ఉండేలా చూసుకోవాలండి, దానం ఇవ్వాలి. మన చెయ్యి కింద ఉండేలా చూసుకోకూడదు. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలి. వచ్చినా కూడా తప్పదా అనుకుని తప్పనిసరైనంత అడిగి తీసుకోవాలి, మళ్ళీ ఇచ్చేయాలి అవసరం. అంతేగాని ఈ చెయ్యి చాపడానికి అలవాటు పడ్డామంటే ఇక చెయ్యి కాదండి, సర్వాంగాలు చాపడమే పని. ఇక జీవితంలో అయిపోతాం, చాపలా అయిపోతాం, కింద చాపలాగి. ఆ స్థితి రానివ్వకూడదు. అందుకే భోజ చరిత్ర రాసినటువంటి బల్లాల మహాకవి సంస్కృతంలో ఏం చెబుతున్నాడంటే, సముద్రం ఉంది చూడండి మీరు, ఎంత సముద్రం ఉందో, దాంట్లో లేనివేం లేవు కదా. రత్నాలు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, మణులు ఉన్నాయి, తిమింగలాలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, సరే నత్తగొల్లలు ఉన్నాయి, అనేక ఉన్నాయి అనుకోండి, దానికే ఉంది. సముద్రం నిండా చాలా ఉన్నాయి కదా. అది నీలవ రంగులో ఉంది, నీళ్లు ఉన్నాయి. పైన మేఘాన్ని చూడండి శ్రావణ మాసంలో, అది కూడా నీలవ రంగులోనే ఉంది, నీళ్లు ఉన్నాయి. సముద్రం గొప్పదా మేఘం గొప్పదా అన్న ప్రశ్న. సముద్రం గొప్పదా మేఘం గొప్పదా? మామూలుగా మనం ఏమంటాం, ఆ మేఘానికి సముద్రానికి పూరక ఏమిటండి, ఆ మాటకు వస్తే సముద్రం వల్లనే మేఘాలు ఏర్పడ్డాయి. మరి నీరు ఆవిరైతేనే కదా మేఘం వచ్చింది. అందుకే ఈ మేఘం కురిసినా కురియకపోయినా సముద్రం అలాగే ఉంటుంది కదా. మేఘం కంటే సముద్రం గొప్పదన్నాడు, కానీ కవి అలా చెప్పాల. సముద్రం కంటే మేఘమే గొప్పదన్నాడు. ఎందుకంటే సంగ్రహైక పరప్రాయక సముద్రం అపి రసాతలే. సముద్రం దేన్నైనా తీసుకుంటుంది కానీ ఎవ్వరికి తనంత తాను ఏది ఇవ్వదు. పెద్ద పిసిని కొట్టి ఏదైనా ఉంటే సముద్రమే. ఎవ్వరికి సముద్రం తానంత తాను ఇవ్వదండి. మీరు సముద్ర తీరంలో ఎప్పుడైనా తిరిగి చూడండి, కాళ్ళ దగ్గరికి వచ్చేమేటో తెలుసా, నత్తగొల్లలు వస్తాయి, రత్నాలు రావు, వజ్రాలు రావు, ముచ్చపు చెప్పలు కూడా పోతే పాడైపోయిన వస్తాయి, మంచివి రావు. మంచివి కావాలంటే లోతుకెళ్ళాలి. తనంత తాను ఏది ఇవ్వదు, మనం తీసుకోవలసిందే. చివరికి దేవతలు కూడా సముద్రం నుంచి వస్తువులు కావాలంటే విపరీతంగా మధించారు, అప్పుడు కానీ ఇవ్వలేదు. అది సముద్రం ఎంత గొప్పదైతే, ఎన్ని నీళ్లు ఉంటే ఎవరికి తనంత తాను ఏమీ ఇయ్యదు. కానీ మేఘం ఎటువంటిది అంటే, శ్రావణ మాసంలో ఆషాఢ మేఘం అలా కాస్త ఆకాశంలోకి రాగానే ఎక్కడ కురిసేద్దామా అని చూసుకుని అలా కురిసేస్తుందండి. అది ఎక్కడ పడింది, ఎవరు వాడుకుంటారు, ఏమీ ఆలోచించదండి. నాకు ఇంత నీరున్నది ఎందుకంటే కురవడానికి. ఆ రైతులు ఆనందిస్తారు, ఆ ఇల్లాళ్ళు ఆనందిస్తారు, ఆ పంటలు బాగా పండుతాయి, పసిపిల్లలు కడుపు నిండా తింటారు. నాకు ఈ నీరు నేను ఏం చేసుకుంటాను ఇక్కడ బరువు తప్ప అని వెంటనే దానం ఇచ్చినట్టుగా ఆ నీరు కురిపించేస్తుంది మేఘం. వెంటనే తెల్లగా అయిపోతుందండి మేఘం, శరత్కాల మేఘంలాగా. అంచేత తనకు ఉన్న కొద్దీ దానం చేస్తోంది మేఘం. తనకు ఎంత ఉన్నా దానం చేయకుండా దాచుకుంటోంది సముద్రం. అందుకే భగవంతుడు సముద్రాన్ని పాతాళంలో బారేసేట, మేఘాన్ని ఆకాశంలో ఉండి గర్జించమని చెప్పేట, దాని స్థానం ఉన్నది. అది కవిత. సముద్రాన్ని మేఘాన్ని చూడండి ఎంత తేడా ఉందో. సముద్రోపి రసాతలే. ఎంత సముద్రం ఉంటే ఏమిటి, అలా తిరుగుతూ ఏడుస్తూ కింద ఉండాల్సిందే, పైకి ఎగరలేదు. ఊరికే తరంగం ఎగురుతుంది, మళ్ళీ పడుతుంది, అంతకంటే ఏమి ఎగరలేదు. కానీ మేఘం అలా కాదు, ఉండడమే ఆకాశంలో ఉంది, ఎక్కడైనా ఉంటుంది. ఏ డాబా మీదకైనా పెడుతుంది, ఏ రాజ్యం మీదకైనా పెడుతుంది, ఎవరినైనా స్పృశిస్తుంది. దానికి అంత స్వేచ్ఛ ఎలా వచ్చిందండి? దానం ఇవ్వడం కారణంగా, త్యాగం కారణంగా. అన్నిటికంటే పైన ఉంది, సముద్రం కింద ఉంది. మేఘం అది అందుకోలేనంత దూరంలో ఉంది, ఎత్తున ఉంది, కొన్ని వందల మైళ్ళ ఎత్తున ఉంది. ఎందుకు వచ్చింది? పైగా సముద్రం ఘోష పడుతుందండి, ఎవరికి వినపడదు దగ్గరికి వెళితే తప్ప. అంతేగా, సాగర ఘోష, సముద్ర ఘోష ఉంది, దగ్గరికి వెళితే తప్ప వినపడదు. నేను కాకినాడ సముద్ర తీరంలో కూర్చున్నప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది, సముద్ర ఘోష ఇంత ఘోష పెడుతోంది, ఇది బహుశా ఇది ఏం మాట్లాడుంటుంది అని నేను ఆలోచిస్తే 1116 పద్యాలు పుట్టే నాకు. అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఏమిటిదని కాకినాడలో 18 ఏళ్ళు, 93 నుంచి 2011 వరకు 18 ఏళ్ళు అక్కడే ఉన్నాను. నేను ఉద్యోగం చేసుకుంటూ ఎప్పుడైనా సరదాగా సాయంత్రం పూట విహారానికో దేనికి వెళ్ళినప్పుడు ఒంటరిగా ఓసారి పంచి కట్టుకుని అక్కడ కూర్చొని ఉంటే ఓ కెరటం నా ఒళ్ళోకి వచ్చి పడింది. అప్పుడు అనిపించింది నాకు, ఓ చిన్నపిల్లల ఉంది కానీ మాకు ఆడపిల్లలు లేరు, ఇద్దరు మగపిల్లలు. అందుకని ఆడపిల్ల వచ్చినట్టుగా ఉంది నా ఇంట్లో. కానీ ఆ నీళ్ల కెరటాన్ని నేను తడిమేలోగా అది జారిపోయింది. దాని మీద నాకు ఫ్లాష్, ఒక మెరుపు మెరిసింది. ఈ సాగరం ఎంత ఘోషిస్తోంది, నాకు ఇక్కడికి వస్తే కానీ ఈ గర్జన ఘోష నాకు వినపడ్డంలా, ఇది బహుశా ఏమంటోంది, ఈ మానవుల గురించి ఈ సముద్రం ఏమంటుంది అని ఇంటికి వెళ్ళి 97 నుంచి 99 వరకు 2 సంవత్సరాల పాటు ఆలోచిస్తూ ఇంకో 2 సంవత్సరాల పాటు చరిత్ర, ప్రపంచ చరిత్ర అంతా చదివితే 2001 నాటికి మొత్తం కావ్య నిర్మాణం పూర్తి. 1116.
1116 పద్యాలతో. ఆ కావ్యాలు ఇంకా మా అమ్మ అని మా అమ్మగారి మీద రాసిన పద్యాలు, ఇతర పుస్తకాల సీడీలన్నీ మీకు ఇక్కడ ఏర్పాటు చేశారు. కావలసిన వాళ్ళు తీసుకోవచ్చు. నిన్న ఏర్పాటు చేశారు, ఇవాళ ఏర్పాటు చేశారు. కొంతమంది అడిగారని మళ్ళీ 1116 పద్యాలకి తాత్పర్యాలు కూడా రాశాను నేను. పద్యం అర్థం కాని వాళ్ళు చాలామంది ఉంటారు, అందుకని తాత్పర్యాలు కూడా రాశారు. సుఖంగా తాత్పర్యం చదువుకున్న హాయిగా తెలుస్తుంది. ఆ తర్వాత పద్యం చదువుకుంటే చాలా బాగుంటుంది. అందులో ఉండే కవిత్వం, నిర్మాణం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రేరణ అంటే సాగర ఘోష దగ్గర ఉంటే కానీ వినపడదండి. అక్కడికి వెళ్ళి కూర్చోవాలి మనం. వినపడింది, ఏదో అనిపించింది, రాశాను. కానీ మేఘ గర్జన ఉందే, ఇంట్లో వాళ్ళని బయటికి పిలిపిస్తుంది అది. మనం లోపల ఉన్నప్పుడు ఉరిమిందనుకో, ఏమిటో ఉరుముతోంది అని ఆసక్తి ఉన్న వాళ్ళు బయటకు వస్తారు. లేని వాళ్ళు ఆరేసిన బట్టలు లోపల వేసుకుంటారు. ఎవడ గొడవ వాడిది. ఇంక వాళ్ళకి అంతే ప్రాప్తం. ఇంకా బట్టలు లోపల ఏంటి, బట్టలు లోపల, ఇంకా జీవితం అంతా బట్టలు లోపలేంటి. కాసేపు ఆ ఉరిమిందో అరిమిందో ఏదో వాడు అక్కడికి వెళ్ళి చూద్దాం. ప్రకృతిని చూడాలండి. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళ కోసం చెబుతున్నాం. ఎంతసేపు ఊరికే ముసలాళ్ళ ఇంట్లో కూర్చోకూడదండి. ముసలాళ్ళు అంటే పాపం వాళ్ళ కాళ్ళు చేతులు ఆడవ కూర్చుంటారు. వయస్సులో ఉన్నవాళ్ళు కూడా తలుపులన్నీ బిగించి వేసుకోవడం, ఫోను టీవీ లేదా పెట్టి కూర్చోవడం. అక్కడ ప్రపంచం అంతా అందులోనే. కాస్త మేఘం ఉరిమిందంటే బయటికి వెళ్ళాలి. మెరుస్తుంది, మన మీద ఏం పడదు. గుడికొచ్చి పడిపోయినా గొడవలేదు. ఆ మెరుపు చూడాలి, ఆ శబ్దం వినాలి. అప్పుడు తెలుస్తుంది అదేమిటో. సహజంగా చూస్తాం మనం. పున్నమి నాడు చందమామం చూడకపోతే ఆ జీవితమే వ్యర్థం. అలా 1000 పున్నములు చూసిన వాడే సహస్రచంద్ర దర్శనం అని పండగ చేసుకోవాలి. ఊరికే పిల్లలు ఉన్నారు కదా అని, ఎన్ఆర్ఐలు కదా అని చేసేసుకోవడం కాదు, డబ్బులు ఖర్చు పెట్టి. 1000 పున్నములు చూస్తేనే, అది కూడా పున్నములు చూసిన వెంటనే చంద్రుడికి నమస్కారం చేసుకుని చంద్రమాహ వస్త్రప్రియ అన్నారు కాబట్టి ఒక జత బట్టలు దానం చేయాలి. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. ఆడవాళ్ళకైతే చీర రవిక, మగవాళ్ళకైతే పంచే కండువా లేదా ప్యాంటు చొక్కా ఏదైనా సరే వాడు వేసుకునేదాన్ని బట్టి. అలా జత బట్టలు 1000 నెలలు దానం చేసిన వాడు సహస్రచంద్ర దర్శనం చేసుకుని 80 మాసాల 80 ఏళ్ల 8 నెలలు గడిచిన తర్వాత సరిగ్గా మన లెక్క ప్రకారం 1000 నెలలు అవుతాయి. అప్పటికి అప్పుడు ఈ ఉత్సవం చేసుకోవాలి. లేదు ఆ రోజునైనా 1000 మంది పేదవాళ్ళకి బట్టలు దానం చేయాలి. ఈ దానము లేకుండా, చంద్రుణ్ణి చూడకుండా, మా అబ్బాయిలు సహస్రచంద్ర దర్శనం చేద్దాం ఉంటున్నారండి, గరికపాటి వారు మీరు వచ్చి జరిపించండి. దేనికి నీకు యోగ్యత లేదు, నాకు అర్హత లేదు. దేనికి నేను వచ్చి జరిపించేది ఇక్కడ. ఇదో గొప్ప. దీన్ని ఫోటో తీసుకోవడం, 10 మందికి చెప్పడం. ఇక్కడ అబ్బాయిలు జరిపిస్తారు. ఎందుకంటే ఒకడు అమెరికాలో, ఒకడు ఆస్ట్రేలియాలో ఉన్నారు. డబ్బులు ఏం చేసుకోవాలో వాళ్ళు తిరిగిట్లా. తండ్రికి అన్నం పెట్టరు, తండ్రికి సేవ చేయాలి, కానీ ఇవి జరిపిస్తారు బాగా. ఉత్సవాలు ఏవో బాగా జరిపిస్తే మా నాన్నగారికి చేసామని చెప్పుకో. వాళ్ళ గొప్ప వాళ్ళది, వీళ్ళ గొప్ప వీళ్ళది. అసలు దాని ఉద్దేశం ఏంటంటే దానం. అటువంటి ప్రకృతి దృశ్యాలు చూస్తే ఖచ్చితంగా మనకి జీవితం మీద మమకారం తగ్గి ప్రకృతి మీద మమకారం పెరుగుతున్నప్పుడు విశ్వమంతా మనమే కదా. అప్పుడు లేనివాడు ఎవడన్నా కనపడితే వాడి పంచి చెనిగిపోయి ఉంటే, అయ్యో మనకి ఇంకా ఇంట్లో 30 పంచులు ఉన్నాయి కదా, ఏం చేసుకుంటాం, వాడు ఒకటి ఇచ్చేస్తామని వెంటనే ఆ గుణం అక్కడ వస్తుంది. అందుకని దాతారం జలదం పశ్య గర్జంతం భువనోపరి. ఆ ఆకాశంలో గర్జిస్తూ ఉన్న మేఘాన్ని చూడవయ్యా, ఎంత ఆనందంగా, ఎంత గర్వంగా. ఎందుకంత గర్జిస్తుందంటే నేను దాతని, నేను ఇస్తున్నా. ఆ సముద్రాన్ని చూడండి, అలా ఎవడికి ఏమీ ఇయ్యదు కాబట్టి దాని గర్జన కూడా ఎవడికి వినపడదు. అక్కడికి వెళ్ళి వినాల్సిందే. నా గర్జన వినడానికి మీరు వచ్చారు, ఎందుకంటే నేను ఆనందంగా ఉన్నా. ఎప్పుడు ఇచ్చే చెయ్యి పైన ఉంటుంది, పుచ్చుకునే చెయ్యి కిందే ఉంటుందండి. చెప్పేదే ఉంది. చేతులకు ఆభరణాలు పెట్టుకోవడం, ఇటువైపు బంగారపు గొలుసులు, కంకణాలు, ఇటువంటివి ఏం వేసుకున్న వీటన్నిటిని మించిన ఆభరణం ఏమిటో తెలుసా? శ్రోత్రం శృతేనైవ నకుండలేన దానేన పాణిర్నతు కంకణేన. భర్తృహరి సుభాషితాల్లో చెబుతాడు మహానుభావుడు. శ్రోత్రం శృతేనైవ నకుండలేన దానేన పాణిర్నతు కంకణేన విభాతికాయ కరుణాపరాణాం పరోపకారైర్నతు చందనేన. శ్రోత్రం శృతేనైవ నకుండలేన. చెవులు ఎప్పుడు అందంగా ఉంటాయి అంటే బంగారపు దుద్దులు పెట్టుకోవడం, అందులో మళ్ళీ వజ్రాలు పెట్టుకోవడం, దాని మీద ఏదో గొడుగులు, విసనకర్లు, రకరకాల డోలకులు అన్నీ చేసుకోవడం. నేను అక్కడి నుంచి తెచ్చా, ఇక్కడి నుంచి తెచ్చా, ఇవన్నీ ఊరికే వైభవానికి సంబంధించినవి. ఎవడికో ఒళ్ళు మండితే చెవి లాగేస్తాడు, దుద్దులాగా చెవి లాగేస్తాడు. ఆ చెవికి భూషణం ఏమిటంటే శృతి అయినవా. నువ్వేమైనా మాటలు విన్నావా? మంచి మాటలు, మంచి పుస్తకాలు చదివావా? నీకేమైనా అర్థమైందా? ఆ చెవులతో వినవలసిన మాటలు వినాలి. ఇదివరకు ఆకాశవాణి మాత్రమే ఉండే రోజుల్లో పొద్దున్నే భక్తి రంజని రకరకాల కార్యక్రమాలు వచ్చి పొద్దున్నే అవే వినేవాళ్ళు. ఖచ్చితంగా ఆ సంస్కారంతో పెరిగాం. ఆ దేశభక్తి గీతాలు వచ్చేవాడిని ప్రధానంగా. ఎంత అందంగా ఉండేవు.
విశాల భారతదేశం మనది, హిమాలయాలకు నిలయమిది. ఇలాంటి దేశంలో ప్రజలంతా విశాల భావంతో మెలగాలి. విశాల భారతదేశం మనది, హిమాలయాలకు నిలయమిది. ఇది నేను 4 ఏళ్ల వయస్సులో విన్న పాటమ్మ, నాకు గుర్తుండిపోయింది అలాగా. అప్పటి నుంచి మనసులో మన భారతదేశం చాలా విశాలం, ఎందుకంటే హిమాలయం ఉంది. చిన్నప్పుడు వినిపించిన పాట, దానికి అర్థం కూడా ఎవరో చెప్పలేదు, పట్టేసింది మనస్సుకి. ఇవాళ ఆ పాటలు లేవు, ఆ ఆటలు లేవు, దేశభక్తి లేదు, దైవభక్తి లేదు, అంతే స్వార్థ భక్తే. మనం బాగుపడాలి, మనం బాగుపడాలి, ఎంతమంది పోయినా పర్వాలేదు. ఆ నాగరికతను మళ్ళీ మనం పుంజుకోగలగాలమో, అందుకోసం ఈ జీవుడు తాపత్రయం. ఆ నాగరికతను మళ్ళీ తీసుకురావాలి, పిల్లలకి ఆ పాటలు, ఆ మాటలు, ఆ ఆటలు అందించాలి. అందుకని చెబుతున్నాను, శ్రోత్రం శృతినైవ నకుండలేన. చెవులు అందంగా ఉండాలంటే ఆభరణాలు పెట్టుకుంటావా పెట్టుకోవా నీ ఇష్టం, నీ రిస్క్, అది మాకు అనవసరం. ఏమన్నా మంచి మాటలు విన్నావా, అవి మళ్ళీ ఏమైనా చెప్పగలవా, అప్పుడు నువ్వు గుర్తు చేసుకోగలవా? వింటేనే ఇవాళ వినే అవకాశం వచ్చిందండి, కారులో పెట్టుకోవచ్చు, మా సీడీలు అందరూ వింటున్నారు. ఆ వినదాన్ని ఆచరణలో పెట్టాలి, ఊరికే వింటూ కూర్చుంటే అలాగా. శ్రోత్రము శృతినైవ నకుండలేన. చెవికి ఆభరణం అనేది మంచి విషయాలు వినడం తప్ప కుండలాలు పెట్టుకుని వేలాడడం కాదు. అలాగే దానేన పానికి, చేతికి ఆభరణం ఏమిటంటే కంకణాలు కాదండి, 36 గాజులు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వేసేసి, దీనికి అది మ్యాచింగు, దానికి అది మీచింగు, మొత్తం మ్యాచ్ ఫిక్సింగు. ఇంకా దానికి ప్రదర్శన, ఈవిడ చూసి ఇంకొక ఆవిడ ప్రదర్శన. ఇప్పుడు మగాళ్ళు కూడా మొదలెట్టారు, బ్రేస్లెట్టు, ఆసిలెట్టు అంటుంది. ఇలాగే నాకంటే ఎవడో వేసాడు పెట్టుకుంటాను, ఆ సొమ్మేం పోయింది. కొనుక్కొని పెట్టుకోవడం అంటే నేను ఎప్పుడు నాకు అవసరమూ లేదు. అందుకే అవి నిజమైన ఆభరణం. ఇప్పుడు నేను నిజంగా నాకు ఉన్నాయండి, 10 వేళకి 10 ఉంగరాలు కూడా ఉన్నాయమ్మా, అయిపోయాయి, మనకే అలవాటే. 3వ 4వ ఉన్నాయి, వెళ్ళిపోయాయి. నాకు ఎవరో ఇచ్చారు, నేను అలాగే ఆలోచిస్తా. నేనున్న సభలో ఎవరైనా మంచి పద్యం చెబితే, మంచి అవధానం చేస్తే నా వేలుకున్న ఉంగరం ఇచ్చేస్తానమ్మా, భగవంతుడు సాక్షిగా చెబుతున్నా. అలాగే వెళ్ళిపోయే చాలా. అందుకే ఇంట్లో కూడా ఎప్పుడైనా పెడితే ఉందా లేదా అని ఓసారి చూస్తా రాగానే. అలవాటు అంతే. ఎప్పుడూ ఒక్క వ్యాఖ్యానం చేయలేదమ్మా, నేను అదృష్టవంతులు, పోలండి ఇచ్చిందే మనకు కలిసి వస్తుంది, అంతే. అందుకే ఇవ్వగలుగుతున్నాం, లేకపోతే ఇవ్వలేము ఎవరో కూడా. కానీ నా ఉద్దేశం ఏంటంటే, నాకు ఉన్నవన్నీ ఎవరో ఇచ్చినవే. ఒక పెళ్లినాటి ఉంగరం తప్పితే అది కూడా బావమరిది ఇచ్చిందేగా, అది కూడా మనమే కొనుక్కోవాలి. అందుకే అన్ని ఉంగరాలు ఎవరో ఒకరు ఇచ్చినవి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మనకెవరో ఇచ్చారు కదా, మనం మాటలు మెచ్చుకునే కదా, మరి ఇంకొకరి మాటలు మనకు నచ్చినప్పుడు మనం ఇయ్యాలి కదా, ఊరికి ఎంత పోగేసుకోవడమేనా. అంటే నేను సాగర ఘోష రాసిన సముద్రంలా ఉండదలుచుకోవాలా, మేఘంలాగే ఉండదలుచుకున్నా హాయిగా. గర్జంతం భువనోపరి. మనం చేసినప్పుడే ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలమండి, లేకపోతే ఈ మాటలు ఇలా రావు, నత్తిగా పెప్పెప్పే తెత్తెత్తే అని వస్తాయి. ఎందుకంటే లోపల ఏం లేదు, లోపల ఉన్నది నిష్కల్మష చిత్తం కాబట్టి బాణాల్లో వస్తుంది ఒక్కొక్క మాట. ఖచ్చితంగా చేసేం చెబుతున్నాం అంతే, అందులో తేడా ఏం లేదు. అప్పుడు హాయిగా ఉండగలుగుతాం, ఏం అక్కర్లేదు. అందుకని దానేన పాడినతు కంకణేన. అలాగే విభాతి కాయ కరుణాపరాణం పరోపకారై నతు చెంతనేన. అసలు శరీరం అంతా దేనివల్ల ప్రకాశిస్తుంది అంటే, నువ్వు ఎన్ని రకాల సెంట్లు రాసినా, ఇంటిమేటు రాసినా, గడ్డిమేటు రాసినా శరీరం ప్రకాశించదు. పరోపకారం వల్ల మాత్రమే ప్రకాశిస్తుంది. ఆ మనిషి వీధి వెంట వెడుతుంటే, స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే, ఎల్లాలమ్మ సాధ్వమ్మ దండం పెట్టుకోవాలి, ఆ చేత్తో ఎంతమందికి అన్నం పెట్టిందో ఆ తల్లి అని నలుగురు అనుకుంటే ఆ ఇల్లాల సౌభాగ్యం జీవితాంతం నిలబడుతుందమ్మా, హాయిగా ఉంటుంది. పార్వతీదేవిలో ఇంటి ఆయనైనా అంతే. ఆయన ఉంటే త్యాగమూర్తి అండి. ఇది అసలు అట్టి పెట్టుకోడండి బాబు, అలా కష్టం వస్తే చూడలేడండి, కరిగిపోతాడండి. మనకి కష్టం వస్తే పర్వతంలా నిలబడాలి, ఎదుటి వాళ్ళకి కష్టం వస్తే హిమాలయంలా కరిగిపోవాలి. సిద్ధాంతం అది. మహానుభావులు నారాయణ రెడ్డి గారు చెప్పాడు ఈ మాట. మనకి కష్టం వస్తే పర్వతంలా నిలబడాలయ్యా, ఎదుటి వాళ్ళకి కష్టం వస్తే హిమాలయ పర్వతం మీద మంచు కరిగినట్టు కరిగిపోవాలి. మనిషి అంటే అది మానవత్వం అంటే. మన కష్టానికి మనం నిలబడాలి, మనం కరిగిపోకూడదు, నీరు గారిపోకూడదు, జావ గారిపోకూడదు. ఎవడన్నా పలకరించినా నాకేం లేదండి, మీకు ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పాలి. ఈ సానుభూతి మనకు అనవసరం. అదే ఎదుటివాళ్ళకి వచ్చిందనుకోండి, అదే పర్వతం మీద మంచు కురిస్తే ఆ మంచు ఎలా కరుగుతుందో అలా కరిగిపోవాలి హృదయం, లేకపోతే మానవత్వం లేనట్టే లెక్క. అది విభాతికాయ కరుణాపరాణం. దయామయుల యొక్క శరీరం ఎలా దేంతో ప్రకాశిస్తుంది అంటే, ఈ సుగంధాలు, పెర్ఫ్యూములు, జవ్వాదులు, లేకపోతే ఇంకొక రకమైన సుగంధాలు, వీటితో కాదు, పరోపకారంతోనే ప్రకాశిస్తుంది ఖచ్చితంగా. అలాంటి శరీరాన్ని మనం ధరించగలగాలి. అప్పుడు జీవితం సార్థక